హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా సరదాలు. ఈరోజు ఈ జాకెట్ ఇవన్నీ ఎందుకు వేసుకున్నానంటే ఈరోజు మా ఏరియాలో స్నో పడుతుందండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ స్నో అండ్ ఇంకా స్నో పడితే రోడ్స్ అవన్నీ ఎలా క్లియర్ చేస్తారో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. సార్ కదండి, ఈరోజు అయితే టెంపరేచర్ మనకి -2 degrees ఉంది, కానీ ఫీల్స్ లైక్ -9 అని ఉంది. ఇంకా మనం కింద చూసుకుంటే మనకి సివియర్ వెదర్ వార్నింగ్ కూడా ఉంది, అంటే వింటర్ స్టోమ్ వార్నింగ్ అండి. అంటే ఇప్పుడు ఈ స్నో అనేది నెక్స్ట్ డే 1 AM వరకు ఉంటుంది. స్నో అయితే మనకి ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. చూస్తుంటే మన రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మన వే అంతా కూడా బ్లాక్ అయిపోయింది, మొత్తం స్నోతో నిండిపోయింది. అటువైపు ఉన్న కార్స్ మొత్తం స్నోతో నిండిపోయింది. ఇంకా ఈరోజు అంతా ఇలానే స్నో ఉంటుంది మోస్ట్లీ. చెప్పాను కదా, నెక్స్ట్ డే 1 AM వరకు మనకైతే స్నో ఉంటుంది. ఈ టైంలో అయితే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే రోడ్స్ ఇంకా క్లీన్ చేయలేదు. ఒకవేళ మనం బయటికి వెళ్ళినా సరే మనం జారిపోతాం ఈ స్నో మీద అడుగేస్తే. ఇది వచ్చేసరికి మా బాల్కనీ వ్యూ అండి. అదేమొచ్చి టెన్నిస్ కోర్ట్, ఇంకా అటువైపు ఏమొచ్చి పిల్లలు ప్లే పార్క్ అండి. సమ్మర్లో అయితే చక్కగా పిల్లలు అందరూ ఆడుకుంటారు అక్కడ పార్క్లో, కానీ ఇప్పుడు వింటర్ కదా. మనం అటువైపు చూసుకుంటే ఇద్దరు స్నోమ్యాన్ తయారు చేస్తున్నారండి. ఒక ప్లాంక్తో మొత్తం స్నో అంతా ఒక దగ్గరకు తెచ్చి ఇవన్నీ స్నో యాక్టివిటీస్ చూసుకుంటుంటే ఒక మనిషి అక్కడ స్నో అంతా మిషన్తో క్లియర్ చేస్తున్నాడండి, వేని క్లియర్ చేస్తున్నాడు. ఎందుకంటే చెప్పా కదా, స్నో క్లియర్ చేయకపోతే పడిపోతామని. అందుకని స్నో పడగానే వాళ్ళు వెంటనే వచ్చి వే అంతా క్లియర్ చేస్తారు ఆ మిషన్స్తో, సో మనం నడగలము. ఇప్పుడైతే వే అంతా క్లియర్గా ఉందండి, ఎందుకంటే ఇందాక చూపించాను కదా స్నో అంతా ఆ మిషన్తో క్లియర్ చేశారు. అయినా ఇంకా కొంచెం కొంచెం స్నో ఉంటే ఇప్పుడు వీళ్ళు క్లియర్ చేస్తున్నారు చూసారు కదా, అలా హ్యాండ్తోనే క్లియర్ చేసేస్తారు. ఎందుకంటే తక్కువ స్నో కాబట్టి. మనకి ఎక్కువ స్నో ఉంటే మిషన్స్ కావాలి, ఇలా తక్కువ స్నో అంటే వాళ్ళు అలా హ్యాండ్తో క్లియర్ చేసేస్తారు, దానికి మిషన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్నో అయిపోయాక అందరికీ పెద్ద టాస్క్ ఏంటంటే కార్ క్లీన్ చేసుకోవాలి. స్నో టైంలో మనకుండే టాస్క్ ఏంటంటే మన కార్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే స్నోతో కార్ అనేది మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. స్నో నా చేతిలో ఉన్న బ్రష్ చూసారు కదండి, దాంతోనే మనం కార్ అనేది క్లీన్ చేసుకుంటాం. కార్ మీద ఉన్న స్నో అంతా బ్రష్ యూస్ చేసి మనం కార్ అంతా క్లీన్ చేసుకోవాలి. స్నో పడిన కొంచెం సేపులోనే మనం కార్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనకి కార్ మీద ఉన్న స్నో అనేది మెత్తగా ఉంటుంది. కానీ తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆ తర్వాత కార్ మీద ఉన్న స్నో అంతా గట్టిగా అయిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి ఇంకా లో అయిపోతాయి కదా. ఇంకా ఆ స్నో అనేది ఫుల్ ఐస్ కింద ఫామ్ అయిపోతుంది. ఇంకా మనకి కార్ మీద అంత త్వరగా రాదు, చాలా కష్టపడాలి. అందుకే ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం ఈజీగా మనం కార్ అనేది క్లీన్ చేసుకోగలము. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కార్ మీద స్నో అనేది ఉండకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకవేళ పైన స్నో ఉందనుకోండి, కార్ పైన మనం ఒకవేళ సడన్ బ్రేక్ వేసామంటే పైన స్నో అంతా పడి కింద ఫ్రంట్ పడుతుంది, అప్పుడు మనకి డ్రైవింగ్ అనేది చాలా కష్టమైపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు కార్ మీద స్నో ఉందనుకోండి, మనకి టికెట్ అనేది పడుతుంది. టికెట్ అంటే లైక్ పోలీస్ వచ్చి మనకి ఫైన్ వేస్తారు. సో ఖచ్చితంగా కార్ మీద స్నో అనేది ఉండకూడదు. స్నో అనేది కార్ పైన ఉండకూడదు, ఇంకా ఫ్రంట్ కూడా ఉండకూడదు, అండ్ బ్యాక్ కూడా ఉండకూడదు. సో మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నో అనేది కార్ మీద క్లీన్ చేసుకొని వెళ్ళాల్సిందే. అమెరికాలో అన్ని స్టేట్స్లోని స్నో పడాలని ఏముండదని, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా వెదర్ అనేది ఉంటుంది. ఒక స్టేట్లో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, ఇంకో స్టేట్లో తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. అందుకని అన్ని స్టేట్స్లో స్నో అనేది పడదు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది స్నో అనేది. స్నో టైంలో మనం కార్లో బయటికి వెళ్ళినా సరే మనం చాలా జాగ్రత్తగా కార్ అనేది డ్రైవ్ చేయాలి, ఎందుకంటే రోడ్డు మీద స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం చాలా స్లోగా డ్రైవ్ చేస్తే బెస్ట్ స్నో టైంలో. మనకి రోడ్ మీద స్నో కూడా వెంటనే మనకి క్లీన్ చేసేస్తారండి, వెహికల్స్ వచ్చి వెంటనే స్నో అనేది క్లియర్ చేసేస్తారు రోడ్ మీద ఉన్న స్నో అంతా. సో మనకేం అంతగా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆ వెహికల్ చూడండి, అది రోడ్డు మీద ఉన్న స్నో మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. అలాంటి వెహికల్స్ యూజ్ చేస్తే మనకి రోడ్ మీద ఉన్న స్నో మొత్తాన్ని క్లియర్ చేస్తారు, అప్పుడు రోడ్స్ అనేవి మనకి క్లియర్గా ఉంటాయి. మనం ఇక్కడ వాక్వేలో చూసుకుంటే సాల్ట్ అనేది వేశారండి. స్నో టైంలో సాల్ట్ అనేది వాక్వే మీద వేస్తారు, ఎందుకంటే స్నో పడినప్పుడు స్నో అనేది ఫాస్ట్గా కరిగిపోవడానికి మనం సాల్ట్ అనేది యూజ్ చేస్తాము. ఇంకా మనకి రోడ్ మీద కూడా ఇలానే సాల్ట్ అనేది వేస్తారు, స్నో అంతా కరిగిపోవడానికి ఫాస్ట్గా. ఇది వచ్చేసరికి మా కమ్యూనిటీలో ఉన్న వాటర్ ఫౌంటైన్, కానీ ఇప్పుడు చూసారా స్నో టైంలో వాటర్ అంతా ఐస్ అయిపోయింది. ఇలా ఉంటుందండి స్నో టైంలో వాటర్ అంతా. వచ్చేసరికి మనకి నెక్స్ట్ డే వ్యూ అండి, స్నో పడిన నెక్స్ట్ డే.
మనకి సన్‌లైట్‌లో స్నో అనేది ఇలా ఇలా కనిపిస్తది మనకి. లైక్ ఆ లైట్‌లో ఈ స్నో అనేది ఇంకా మెరుస్తున్నట్టు మనకు కనిపిస్తది. చాలా లైటింగ్ అనేది చాలా ఎక్కువుంటది. ఇంకా అటువైపు చూసుకుంటే పిల్లలందరూ చక్కగా స్నోలో ఆడుకుంటున్నారు స్నోతోని. చూసారు కదండీ! ఈ వీడియోలో స్నోని ఎలా క్లియర్ చేస్తారో అమెరికాలో. మీకు గట్ట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా సరదాలు. థ్యాంక్ యూ.